ఇంకా నీకు అయిపోలే ఇంకా పని. నేను కర్రీ చేస్తున్నా చూద్దురు ఒకసారి ఎంత బాగుందో కదా. ఒక్కొక్క చూస్తుంటేనే నోట్లో నీళ్ళు అయితే ఊరుతున్నాయి. ఒక 20 minutes అయింది అనుకుంటా కూర పొయ్యి వేసి అయితే మంచిగా సింపుల్ పెట్టి అయితే ఉడికించిన. ఎంత బాగుందో పొడి పొడిగా వచ్చింది. ఇట్లా రావాలని అయితే నాకు అలా ఎప్పుడు చేసిన ఇట్లా జిగురు జిగురు అయ్యేది బెండకాయ కర్రీ. మాడిపోవాలి 2 నిమిషాల నుంచి పెట్టినా చిన్న పెట్టిన బాగుంటుంది. ఈ ఒక్క సైడ్ అయితే వేడి వేడిగా రైస్ కూడా పెట్టేసిన ఆల్రెడీ. అన్నం కూడా అయిపోయింది. తినేగా పొద్దు నుంచి పని చేస్తుంది. ఇక్కడనేమో కర్రీ. కొంతమంది బెండకాయలు వేసుకొని కూడా పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటారు. నేను కూడా చేస్తా, కాకపోతే ఎప్పుడు అట్లా అవుతుందని చెప్పేసి ఈరోజు అయితే ఇట్లా చేసిన. మీరేం కర్రీ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఈరోజు కామెంట్ చేయండి. మాదైతే బెండకాయ కర్రీ. మా ఇంట్లో అందరికి ఇష్టమే, మంచిది. బెండకాయ కూడా హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా తినండి. మీకు ఎంతమందికి ఇష్టం ఉండదో కూడా కామెంట్ పెట్టండి. బెండకాయ కర్రీ అంటే అయిపోయింది. నా వర్క్ అయితే